అందరికీ నమస్కారం. బొత్స సత్యనారాయణ గారి హెల్త్ గురించి అయితే ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఆయన హెల్త్ సరిగ్గా లేదు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత హాస్పిటల్లోనే చికిత్స చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఈ వార్త గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలోనే ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు బొత్స గారి హెల్త్ గురించి అంటే ట్రెండ్లోకి వచ్చింది ఏంటి సార్? యాక్చువల్గా బొత్స గారికి సమ్ బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చిందని నేను కూడా పొద్దునుంచి వార్తల్లో చూస్తున్నాం. అయితే ఒకసారి అంటే ఏ పార్టీ ఏ వ్యక్తి అని పక్కన పెడితే ఒక మనిషికి కష్టం కలిగినప్పుడు ఎవరైనా సానుకూలంగానే స్పందించాలి, స్పందిస్తాం కూడా. సో సీనియర్ నాయకుడు, కాంగ్రెస్లో మంత్రిగా చేశారు, అలాగే పీసీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పీసీసీ అధ్యక్షుడిగా కూడా చేసిన ఘనత ఉంది. తర్వాత ఏదైతే వైసీపీలో ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారో అదే వైసీపీలో 5 ఏళ్ల పాటు మంత్రిగా చేశారు. అలాగే కాంగ్రెస్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత విమర్శించిన వ్యక్తుల్లో బొత్స గారు ఒకరు. తర్వాత అదే వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టడం అనేది రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనడానికి అదొక ఎగ్జాంపుల్. అయితే ఇదిలా ఉంటే మేబీ ఇప్పుడు ఏజ్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, ఆయన 66-67 సంవత్సరాలు ఎంతో ఏజ్ అయింది. బట్ బొత్స గారు మొన్న ఘోర పరాభవం తర్వాత విశాఖ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికైనప్పుడు ఆయనకి పోటీగా కూటమి నుంచి ఎవరిని పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అనే దాని మీద కూడా చాలా విమర్శలు వినిపిస్తున్నాయి. బట్ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రిగా. సో జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎవరు ఎన్నిక పోటీకి నిలబడలేదు, ఆయన ఏకగ్రీవంగా అయిపోయారు. సో ఏకగ్రీవంగా అయ్యారు అంటే సీనియర్ నాయకుడనో లేదా ఉత్తరాంధ్రకు చెందిన ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక బలమైన నాయకుడనో, మొత్తానికి రకరకాల అభిప్రాయాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఆయనకి ఎమ్మెల్సీ అయ్యారు. అయితే ఆయనకి అలాగా పోటీ లేకుండా పెట్టి ఆయన ఎమ్మెల్సీగా ఎందుకు చేశారంటే ఎప్పటికైనా ఆయన జనసేనలోకి చేరుతారనే వార్తలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. అదిలా ఉంటే ఈ మధ్యకాలంలో వరుస ఎమ్మెల్సీ మండలిలో, శాసన మండలిలో వైకాపా నేతలందరూ కూడా నానా రాద్ధాంతం చేయడం, లడ్డూ కల్తీ వ్యవహారం, నెయ్యి కల్తీ వ్యవహారం సంబంధించి యూటర్న్ తీసుకునేలాగా లేనిపోని ఇష్యూస్ చేయడం కూడా చూస్తున్నాం. సో ఇట్లాంటివి జరుగుతున్న తరుణంలో వీళ్ళు కావాలనే ఈ విధంగా యూటర్న్ తీసుకునే విధంగా చేశారా, లేదంటే ఇటువంటి ప్రెషర్స్ ఆయన తట్టుకోలేక కొంత వయసు మీద పడిన తర్వాత నిజంగా బ్రెయిన్ స్ట్రోక్ లాంటిది ఏదైనా ఇబ్బంది పడ్డారనేది తెలియదు. ఎందుకంటే రాజకీయాలు అంటేనే ఒక హాట్ సీటు. ఎప్పుడు ఎవరు ఎటువైపు నుంచి బురద జల్లుతారో తెలియదు, ఎప్పుడు ఎటువైపు నుంచి ఎవరేమంటారో తెలియదు, ఎప్పుడు ఎలాగా కౌంటర్ ఇవ్వాలో తెలియదు. అవన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి రావాలి. కొంతమంది అది మేనేజ్ చేస్తారు, కొంతమంది మేనేజ్ చేయలేదు. మోదీ గారు ఉన్నారనుకోండి, ప్రపంచ దేశాలన్నీ తిరిగేస్తాడు, అనర్గళంగా మాట్లాడేస్తాడు, వితౌట్ పేపర్ చక్కగా తడుముకోకుండా మాట్లాడతాడు ఆయన. ఏ దేశ అధ్యక్షుడైనా, ఏ దేశ నాయకుడైనా. అంటే అదొక గాడ్స్ గిఫ్టా లేదంటే ఆయన సాధనతో తెచ్చుకున్నాడా? మళ్ళీ చూస్తే అందరూ ఒక ఛాయ్ వాలా కొడుకు అంటారు. ఒక ఛాయ్ వాలా, నిజంగా ఛాయ్ వాలా అబ్బాయి ఒక ఛాయ్ వాలా అయ్యుండి దేశానికి నాయకుడు అయ్యాడంటే ఎంత గొప్ప విషయం కదా. అంటే తెలివితేటలు, సామర్థ్యం ఎవరి సొత్తు కాదు, అలాగ తీర్చిదిద్దబడాలి. సో ఈయన మాట్లాడడం కూడా తడబడతారు, పెద్దగా మాట్లాడారని విమర్శ కూడా ఉంది. ఈ మధ్యన మండలిలో కూడా జరిగిన వ్యవహారం ఏంటంటే కల్తీ లడ్డుకు సంబంధించి స్వామివారి ఫోటోలు పట్టుకొని చైర్మన్ పోడియం వరకు వెళ్ళిపోయి నానా హంగామా చేశారు. దానికి టీడీపీకి సంబంధించిన మంత్రులు పయ్యావులు గారు కానీ లోకేష్ గారు కానీ ఏం చేశారంటే, చూడండి స్వామి ఫోటోలు పెట్టుకున్నారు, కాళ్ళకి చెప్పులు కూడా వేసుకున్నారు అని విమర్శిస్తే మళ్ళీ బయటకు వచ్చి బొత్స గారు ఆ ప్రెస్ పోడియం దగ్గర లేదే మా వాళ్ళు అలాగేం చెప్పులు వేసుకోలేదే అని చెప్పేస్తారు. క్లియర్గా వీడియోలో ఆ చెప్పులు వేసి పట్టుకున్నట్టు ఉంది. తర్వాత ఆ ఫొటోస్ అన్ని అయిపోయిన తర్వాత ఎక్కడక్కడ పడేశారంట. పడేస్తే ఈయనే తీసి పెట్టాడు టేబుల్ మీద. పడేశారన్నమాట వాస్తవమే కదా. అంటే లేదు వాళ్ళందరూ నాకు ఇచ్చారు, గ్యాదర్ చేశారు, నేనే టేబుల్ మీద పెట్టాను. అందరూ గ్యాదర్ చేసి మీ టేబుల్ మీద ఎందుకు పెట్టాలి? ఎవరి టేబుల్ మీద వాళ్ళు పెట్టుకోరా? ఎవరు వెళ్తే వారు ప్రదర్శన చేశారు. సో ఇట్లాగా రకరకాల విమర్శలు చేయడం వల్ల ఒక ప్రజలకు గురయ్యారా, లేదంటే ఈ మధ్యన వరుసగా శాసన మండలిలో రోజు రసాభాసగా మారుతుంది. నిన్న అంటే గురువారం కూడా ఒక రసాభాస ఏంటంటే, మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రభుత్వం తరపున ఒక లెటర్ ఇచ్చారు దీని మీద చర్చకి కావాలని. అలాగే వైకాపా వాళ్ళు కూడా చర్చకి ఇవ్వాలి మండలి చైర్మన్కి, దీని మీద చర్చించాలనుకుంటున్నాం, మాట్లాడడానికి టైం ఇవ్వండి అన్నట్టుగా. బట్ వైకాపా వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళకి మండలి చైర్మన్ ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రభుత్వం తరపున మంత్రి పయ్యావుల కేశవ్ గారు లెటర్ చూపించినా కూడా అది నా దృష్టికి రాలేదని చెప్పేసి మండలి చైర్మన్ మోషేన్ రాజు, ఇది ఆయన పేరు, ఆయన తోసిపుచ్చే ప్రయత్నం చేశారు.
సో మొత్తం మీద గత 3-4 రోజుల నుంచి రసాభాసగా జరుగుతుంది మండలి. సో ఇవాళ ఆయన ఎందుకు రాలేదు, ఈ శుక్రవారం జరిగిన మండలి సమావేశాలు ఎందుకు రాదంటే ఆయన కొంచెం బ్రెయిన్ స్ట్రోక్తో ఇబ్బంది పడ్డారు. ఇమీడియట్గా హైదరాబాద్ తరలించేసాం, తీసుకెళ్ళిపోం. అక్కడ ఒక న్యూరో హాస్పిటల్లో న్యూరో సర్జన్కి సంబంధించి చూపించాం. ప్రస్తుతాన్ని నిలకడగానే ఉంది కానీ అబ్జర్వేషన్లో పెట్టారు. అందుకని చెప్పి వాళ్ళ అమ్మాయి, బొత్స గారి అమ్మాయి చెప్పారంట. అంటే ఏదేమైనా రాజకీయాల్లో ఉండేటప్పుడు కొంచెం అనారోగ్య పరిస్థితులు ఎందుకు వస్తాయంటే టైంకు భోంచేయడం అవ్వదు. వాళ్ళ కోసం నిత్యం ఎవరో ఒకరు వస్తుంటారు, కలుస్తుంటారు, ప్రజలను కలుస్తారు, లేదంటే అధికారులు కలుస్తారు, ఏదో చదువుతారు. కాబట్టి టైం షెడ్యూల్ కొంచెం ఇన్బ్యాలెన్స్ అవుతుంది, ఫుడ్ విషయంలో కానీ పడుకోవడం విషయంలో కానీ. బట్ అవన్నీ సాధనతో చేసి టైం టు టైం షెడ్యూల్ జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఏ ఇబ్బందులు ఉండవు. మరి అలాగైతే ఈయనకన్నా చంద్రబాబు నాయుడు గారి వయసులో చాలా పెద్దవారు, ఆయన 70+ ఆయన. మరి ఆయన ఇప్పటికీ చాకచక్యంగా తిరుగుతున్నాడుగా. అన్నీ లిమిటే, అంతా ఇదే. ఎందుకంటే ఎక్కువ ఆవేశం తెచ్చుకొని మాట్లాడు. సో అలాగ ఉన్నారు కాబట్టి హెల్తీగా ఉంటారు. బట్ బొత్స గారికి ఏమైంది సడన్ గా అనేది ఇవాళ రేపు కూడా కరోనా తర్వాత చాలా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మరి మేబీ ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే తెలియదు. మొత్తానికి అయితే సేఫ్ గా ఉన్నారని ఆ అమ్మాయి చెప్పింది, థ్యాంక్ గాడ్. బట్ రాజకీయాలుగా ఎన్నేను అనుకోవచ్చు కానీ ఒక వ్యక్తి కష్టాలు ఉన్నప్పుడు వాడు త్వరగా కష్టాలను గట్టెక్కాలి, ఆరోగ్యం స్థిమితి పడాలనే కోరుకుంటాం. వైసీపీ వాళ్ళు అయితే ఇలా కోరుకుంటారో లేదో నాకు తెలియదు కానీ జనరల్గా ఎవరైనా అలాగే కోరుకుంటాం. వాడికి ఇంకా జరగాలి, మంచి పని అయ్యింది అని ఎవ్వడు అంత దుర్మార్గుడు అయితే ఎవడు ఉండడు. బట్ ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే అలాగే ఉన్నాయిగా. నోటికి వచ్చినట్టు కల్తీ జరిగినా కూడా జరగలేదని చెప్పి బుకాయించేసి దబాయించేసి రకరకాలుగా చేస్తున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. సార్, బొత్స గారు నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్ లో కూడా అంటే పర్టికులర్ గా వేరే పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు, వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈయన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి త్వరలో జనసేనలో చేరుతారు అని కొన్ని విమర్శలు ఉన్నాయి. లేదు బీజేపీలోకి వెళ్ళి కూటమికి దగ్గర అవుతారని కొన్ని విమర్శలు ఉన్నాయి. లేదు జగన్మోహన్ రెడ్డి గారే కాపు సామాజిక వర్గానికి సంబంధించి అంబటి గారిని మొన్న ఎప్పుడైతే హైలైట్ చేశారో బొత్స గారిని అంత హైలైట్ చేయలేదు కాబట్టి బొత్స గారికి ఇంక ప్రాధాన్యత తగ్గుతుందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వైకాపా వాళ్ళు కాపు సామాజిక వర్గానికి దగ్గర అవ్వడం కోసమే అక్కడ బొత్స గారికి గడిచిన 5 ఏళ్ల పాటు మంత్రి పదవిని ఉంచారు. మొన్న ఎమ్మెల్సీగా కూడా ఆయనకే మరలా అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కూడా చీపురుపల్లి ఏదో నియోజకవర్గం నుంచి ఓడిపోయారు ఆయన. అంటే చెప్తున్నా, సో మరి అంత ఉత్తరాంధ్ర పవర్ఫుల్ లీడర్ ఎలా ఓడిపోయారు? బికాజ్ ఆఫ్ ప్రభుత్వ వ్యతిరేకత. వ్యక్తిగత వ్యతిరేకత లేకపోయినా ఆయనకి అక్కడ స్థానిక బలం ఉన్నా విజయనగరం జిల్లాలో, బట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే వ్యతిరేకత వల్ల చాలా మంది, అంటే కేతిరెడ్డి లాంటి ప్రజలకు చేరువైన ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయారు. ఆయన అదే వాపోయాడు కదా, అసలు నేనే ఓడిపోవడం ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అన్నాడు ఆయన కేతిరెడ్డి. ఖచ్చితంగా ఓడిస్తారు. నాయకుడు అనేవాడు ఏం కాదులే నేను చూసుకుంటానంటే ఆ ఇంపాక్ట్ అంటే ఇంజిన్ వెళ్తుంది, ఇంజిన్ సరిగ్గా లేకపోతే వెనక్కి బోగీలని ఎక్కడ సరిగ్గా నడుస్తే సక్రమంగా లేదు. సో ఆ ఇంజిన్ సరిగ్గా లేదు. ఇప్పుడు బోగీలన్నీ మంచిగా ఉన్న లాభం ఏంటి? సో అదే ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.